ఇప్పుడు మనం ద్రవ్యం రకాలను పరిశీలించినట్లయితే టైప్స్ ఆఫ్ మనీ. నెంబర్ 1 వస్తు ద్రవ్యం, గూడ్స్ మనీ అంటాం. అంటే పూర్వకాలంలో వాడిన ద్రవ్యాన్ని వస్తు ద్రవ్యము అంటారు. ఎగ్జాంపుల్ ధాన్యం కానీ, పశువులు కానీ, పొగాకు కానీ, బాణాలు కానీ, ఏనుగు దంతాలు కానీ ఉపయోగించి ప్రజలు కోరికలు తీర్చుకోవటాన్ని వస్తు ద్రవ్యము అంటారు. అంటే ద్రవ్యానికి ముందు ప్రపంచ దేశాల్లో వస్తు ద్రవ్యమే ఉంది. అంటే వస్తు రూపంలో ఉండే ద్రవ్యాన్ని వస్తు ద్రవ్యం అంటారు. ఇప్పటి కూడా ప్రపంచ దేశాలు ద్రవ్య ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పటికీ, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పటికీ ఇప్పటి కూడా మన దేశంలో ఇంకా వస్తు ద్రవ్యం ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ వస్తు ద్రవ్యం ఉందనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు మెయిన్గా విలేజ్లలో తల ఎంట్రికలు ఇస్తే అంటే బౌళ్ళు ఇవ్వటం, తల ఎంట్రికలు ఇస్తే రకరకాల వస్తువులు ఇవ్వటం అనేది ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. మరి ఇప్పటికీ మనం వస్తు ద్రవ్యాన్ని ఇంకా వాడుతున్నాం. అంటే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు కూడా ఇంకా వస్తు ద్రవ్యాన్ని వాడుతున్నాం. గ్రామీణ ప్రాంతంలో కందులు ఇస్తే బియ్యం ఇవ్వటం, వడ్లోళ్ళకు మనకు వడ్లు ఇస్తే వాళ్ళు బెంచీలు ఇవ్వటం, కుమ్మరోళ్ళకు వడ్లు ఇస్తే కుండలు ఇవ్వటం, ఇప్పటికి కూడా వస్తు ద్రవ్యం అనేది ప్రపంచ దేశాలు ఉంది, మన దేశంలో కూడా వాడుతున్నారు.